మా ఛానల్ ఒక స్పెషల్, మా ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఒక ప్రోడక్ట్ కొని వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రోడక్ట్ కొనాలి. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరు చూపించలేదు. ఎవరి స్టెప్ రిజల్ట్స్ చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పేట మేము అసలు కానే కాదు. ప్రోడక్ట్ ఎవరి స్టెప్ రిజల్ట్స్ ఇప్పుడే మీకంటూ ఈరోజే చూడండి. ఈ రోజు జుట్టు సమస్యను ఈరోజు అరికట్టండి. ఓకే ఫ్రెండ్స్, సో నిన్న మనం ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఇది. ఓకే, సో నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే మీరు వెళ్ళి చూడవచ్చు, బ్యాక్ వెళ్ళి. ఓకే, సో నేను మనం ఆయిల్ ఎలా అప్లై చేసాము, ఏ ప్రాసెస్లో ఆయిల్ అప్లై చేసాము. ఓకే, నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే బ్యాక్ వెళ్ళి చూడవచ్చు. ఓకేనా, సో మనం ఈరోజు ఆయిల్ అప్లై చేయము. నిన్న మనం ఆయిల్ అప్లై చేసాం కదా, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీకు మీ జీరో హెయిర్ ఫాల్ చూపిస్తామా లేవా అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మీకు చిక్కు కూడా చాలా తేలిగ్గా వస్తుంది ఈ ప్రోడక్ట్లు అనేది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏమిటంటే, మేము ఒకటే చెబుతున్నాం, ఒక ప్రోడక్టు బయట 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు నిలబెట్టి వాళ్ళ చేతిలో బాటిల్ పెట్టి నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పించానంటే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించినట్టే. ఓకే, మా ఫ్యామిలీ పరంగా నేను మీకు వాడి ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ప్రతిరోజు మీకు చూపించడం వల్ల, మీరు చూడడం వల్ల ఒక నమ్మకం అనేది వస్తుంది. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక వస్తువు కొనాలన్నా, ఒక డ్రెస్ కొనాలన్నా, ఒక ఎలక్ట్రికల్ వస్తువు అని ఏది కొనాలన్నా, అన్నిటికంటే అవి ఏది కొన్నా మనకి పని చేయకపోతే డబ్బు మాత్రమే పోయిద్ది. కానీ ఇక్కడ మాత్రము ఇవి పని చేయకపోతే డబ్బు పోతుంది, జుట్టు పోతుంది. సో అందుకే ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఓకేనా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, రిజల్ట్స్ ఉన్నాయా లేవా, ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీరు కనీసం చూడాలి. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పడం ఎవరైనా చెబుతారు. అదేముంది, ఈరోజు నేను ఇక్కడ డెమో చేయకుండా చేతుల్లో బాటిల్ పట్టుకుని ఎవరో సెలబ్రిటీ పర్సన్స్ ఎవరో ఒక సంథింగ్ చేతుల్లో బాటిల్ పట్టి ఏముంది, ఈ మధ్యన అంత ప్రమోషన్ మొత్తం ఎక్కడ నడుస్తున్నాయి తెలుసా? మీ ఫ్రెండ్స్ మధ్య నడుస్తున్నాయి, మీ ఫాలోవర్స్ మధ్య నడుస్తున్నాయి, ఎక్కడ నడవట్లేదు. వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఓకేనా, సో ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే జెన్యూన్గా చదువుతున్నారో మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే నేను ఒకటే చెబుతా, వాళ్ళు చెప్పిన వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా మీకు ఎవరి స్టెప్ రిజల్ట్ చూపిస్తేనే మీరు నమ్మండి. ప్రతిరోజు చూపించమని చెప్పండి. కనీసం ప్రతిరోజు చూపించడం కష్టం కదా. ఎందుకు కష్టం? వాళ్ళు డైలీ వాడే ప్రోడక్టే కదా. వాళ్ళు ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అని చెబుతుంటే వాళ్ళు నిజంగా వాడుతున్నారని అర్థమే కదా. అప్లై చేసేటప్పుడు, హెయిర్ వాష్ చేసేటప్పుడు మొత్తం చూపించమని చెప్పండి. ఈ రోజుల్లో ప్రమోషన్లు ఎక్కడ నడవట్లా, మీ ఫాలోవర్స్ మధ్య నడుస్తున్నాయి. మీరు ఎవరినైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైతే ఎవరినైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళ మధ్య మీకు ప్రమోషన్ నడుస్తున్నాయి. వాళ్ళే మీకు గొప్పగా మాట చెబుతున్నారు. ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు నిజంగా వాళ్ళ హెయిర్కి అప్లై చేసి ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపించి దువ్యాన్ని కుమ్ము చేయడం మీకు చూపిస్తున్నారా లేదా? అలా కుమ్ము చూపించినప్పుడు జీరో హెయిర్ ఫాల్ వస్తే ఒకసారి నమ్మొద్దు, 2-3 సార్లు చేయమని చెప్పండి, కింద కామెంట్లో పెట్టమని చెప్పండి. అప్పుడు మాత్రమే మీరు నమ్మండి. ఇదంతా నేను చేయకముందు నేను 4 years బ్యాక్ నేను మోసపోయాను కాబట్టి నేను మీకు అలా మోసపోకూడదు కాబట్టి ఈ డెమో సెక్షన్ అని మీ ముందుకు తీసుకొచ్చి మనం. ఓకేనా, మన ఛానల్ ఒక స్పెషల్, మన ప్రోడక్ట్ ఒక స్పెషల్. ఏమిటది? ఒక ప్రోడక్ట్ ఎలా పని చేస్తుంది, దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మనందరికీ తెలియజేయటం కోసమే ఈ డెమో అనేది, ఒక కాన్సెప్ట్ అనేది. ఇండియాలో ఇప్పటి వరకు చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఒక ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. ఓకేనా, ఒక ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. మీ అందరికి తెలిసి నేను చెప్పనవసరం లేదు. ఓకేనా, చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అవి మాత్రమే మీరు నిజాలు అనుకోమాకండి. ఓకేనా, ఎవరైతే మీకు నేను ఒకటే మళ్ళీ చెబుతున్నాను, ఎవరైతే మీకు గొప్ప గొప్ప మాట చెబుతున్నారో, మీ ఫాలోవర్స్ కానీ మీ సబ్స్క్రైబర్ కానీ ఎవరైనా చెబుతున్నారో వాళ్ళు వాడటం మీరు చూస్తేనే నమ్మండి. నేను మళ్ళీ చెబుతున్నా, ఎవరినైతే మీరు నమ్మాలనుకుంటున్నారో వాళ్ళు వాడటం మీరు చూసారా అప్పుడే నమ్మండి. ఈ మాట నేను ఎందుకు చదువుతున్నానంటే, ఈ మధ్యన ఎక్కడ ప్రమోషన్ కానీ ఎక్కడ నడుస్తుంది తెలుసా? టీవీలో నడవట్లేదు,
మన మధ్య జరిగే ఫ్రెండ్స్ మధ్య, సబ్స్క్రైబర్ మధ్య, ఫాలోవర్స్ మధ్య వీళ్ళతోనే ప్రమోషన్ నడుస్తున్నాయి ప్రోడక్ట్లు అనేది, వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు. ఇదంతా మీరు నమ్మండి. ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగా చెప్పిన వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా, 1-4-5 సార్లు చూడండి. వాళ్ళు చూపించబోతే మీరు కింద కామెంట్లో పెట్టండి. గొప్ప గొప్ప మాటలు చెప్పినప్పుడు కింద వర్క్ చేసే విధానం కూడా చూపిస్తారు. అదేమన్నా ఓకే. పైన అప్లై చేస్తున్నారా లేదంటే గాల్లో దీపాలాగా గాల్లో లేపేస్తున్నారా, అవి కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే. ఒకప్పుడు 4 years బ్యాక్ నేను మోసపోయాను కాబట్టి ఎవరో సబ్స్క్రైబర్లు చేసిన వీడియోస్ని చూసి అవి నిజమైనవి అని నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తే నేను మోసపోయాను. అలా మీరు అందరూ మోసపోకూడదనే ఈ కాన్సెప్ట్. ఓకే. సో ఆ టాపిక్ మొత్తం నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే ప్రతిరోజు మీకు ఒక లోహ జ్ఞానం తెలియాలి కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే మీరు బయట ఒక వస్తువు కొంటే అది మనకి పని చేయకపోతే అక్కడ డబ్బులు మాత్రమే మనకి పోతుంది. కానీ హెయిర్ ప్రోడక్ట్లు అలా కాదు. ఇక్కడ మీకు పని చేయకపోతే డబ్బులు పోతుంది, జుట్టు పోతుంది. నేను మళ్ళీ చెబుతున్నా, బయట మనం ఒక వస్తువు కొంటే అది పని చేయకపోయినా, అది మనకు నచ్చకపోయినా దాని అంతటితో పోతాం. మనం కొన్న డబ్బులు మాత్రమే మనం లాస్ పోతాం. కానీ హెయిర్ ప్రోడక్ట్లు అలా కాదు. అది మనకి పని చేయకపోతే డబ్బులు పోతుంది, జుట్టు పోతుంది, 2 పోతాయి. ఓకేనా, 2 పోతాయి. నేను మళ్ళీ చదువుతున్నా, బయట మనం ఒక వస్తువు కొంటే అది పని చేస్తుందా లేదా మనకి నచ్చినా నచ్చపోయినా బయట పడేసేస్తాము, కథం అక్కడితో అయిపోతుంది. ఓకే, అక్కడితో అయిపోతుంది. కానీ అక్కడ మనం ఓన్లీ డబ్బు మాత్రమే మనం మోసపోతాం. కానీ హెయిర్ ప్రోడక్ట్ విషయంలో వచ్చేసరికి డబ్బు పోతుంది, జుట్టు పోతుంది. డబ్బు పోయినా మనకి పెద్ద బాధ అనిపించింది, జుట్టు పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఓకే. సో నేను ఫైనల్గా ఏం చెబుతున్నాను, ఎవరైతే గొప్పగా మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా. ఓకేనా, నా ప్రోడక్ట్లో న్యాయం ఉందా లేదని నేను చిన్న లాజిక్ చెబుతాను. రిజల్ట్స్ లేకపోతే మా ఇంట్లో అసలు డెమో సెక్షన్ పెట్టను, మా ఫ్యామిలీ పర్సన్ జోలికి రాను, అసలు ప్రోడక్ట్ తీసి రాను. ఎవరినో 10 మంది అమ్మాయిలు చేతిలో బాటిల్ పెట్టి గాల్లో జుట్టు లేపేవాడిని, నోటితో గొప్ప గొప్ప మాటలు చెప్పించేవాడిని. ఓకేనా, ఇక్కడ మనకి నమ్మకం లేకపోతే ఇక్కడ మా ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు. ఈ డెమోలో అసలు ఈ డెమో సెక్షన్లోనే ఈ సిస్టంలోనే పెట్టేవాడిని కాదు. అందరిలాగానే చేతిలో బాటిల్ పట్టుకుని ఎడిటింగ్ చేసిన వీడియోలు చెప్పించేసేసి గాల్లో జుట్టు లేపించేసి ఇలా 2 చుక్కలు అయ్యగానే మొలకలు వచ్చేస్తున్నాయి కదా, చూస్తున్నారు అక్కడక్కడ యాడ్స్, అలాగే చూపించేవాడిని. ఎడిటింగ్ చేయడం కూడా అదేముంది, చాలా ఈజీ కదా ఈ రోజుల్లో, టెక్నికల్ అంత టెక్నాలజీ. ఓకే. సో నేను ఒకటే చెబుతున్నా, ఎవరైతే గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారో మీరు నిజంగా నమ్ముతున్నారు అనుకుంటున్నారో వాళ్ళు నిజంగా వాడుతున్నారా లేదా కనీసం కింద వీడియోస్లో కామెంట్ల రూపంలో మీరు అడగండి. వాళ్ళు చెప్తే మీరు నమ్మొద్దు. ఏముంది, నేను 100 బాటిల్ పట్టుకుని 100 మంది అమ్మాయిల చేతులు బాటిల్ పెట్టేసి నేనే చెబుతాను, ఇంతకంటే బెస్ట్ ప్రోడక్ట్ లేదని. నోట్లో మాటలే కదా, చేతుల్లో బాటిలే కదా, నమ్మేయచ్చు, సింపుల్. కానీ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపించినప్పుడే నమ్మండి. 1-2 సార్లు. ఇప్పుడు మా ఛానల్లో ఒకే పర్సన్ ఒకే ప్రోడక్ట్ని ఎన్నిసార్లు మీకు చూపించడానికి మెయిన్ ఒకే ఒక రీజన్, అసలు ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవు అని మీకు నిరూపించడం, ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా ఉన్నాయని మీకు నిరూపించడం. ఓకేనా, హెయిర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, వీటి యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, వీటి యొక్క షైన్స్ ఎలా ఉన్నాయి, స్మూత్, ఇలాంటి మొత్తం ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అప్లై చేసినప్పుడు చూపిస్తున్నాం. ఎవరైనా ఈ వీడియో చూస్తూ బిఫోర్ వీడియోలో ఎవరైనా చూడకపోతే చూడండి, వెనక్కి వెళ్ళి చూడండి, అన్ని వీడియోలు చూడండి. ఎందుకంటే మీరు పెట్టే ₹1 మీకు పని చేస్తే జుట్టు మీ సొంతం అవుతుంది, పని చేయకపోతే జుట్టు మొత్తం పోతుంది. అంటే డబ్బులు పోతే జుట్టు పోతాయి. సో అందుకనే చెబుతున్నా, ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు అది మనకు నచ్చకపోతే బయటపడేయచ్చు. ఒక వస్తువు కానీ ఒక ప్రోడక్ట్ కానీ కొన్నప్పుడు మనకు నచ్చకపోతే బయటపడేయచ్చు, అది అక్కడ డబ్బులు మాత్రమే పోతుంది. కానీ హెయిర్ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఇక్కడ మీరు వాడే ప్రోడక్ట్ మీకు పని చేయకపోతే జుట్టు పోతుంది, డబ్బులు పోతాయి. ఓకే. సో అన్ని వీడియోలో చెప్పినట్టు చదువుతున్నాను. మీకు ఏమైనా హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినా, వేరు పెరగకపోయినా, మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ ఏమాత్రం పని చేయవు. మీకు ఆల్రెడీ అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకపోతే ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. 10 రోజులు కాకపోతే 4 రోజులు చెక్ చేసుకోండి, ఒక బౌండరీలో పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడే మిమ్మల్ని మీరు ఏంటో తెలుస్తుంది, మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది. మీ ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా
అని రోజు మీకు తెలిసిన రోజే మీ ప్రాబ్లంని మీరు అరికట్టగలరు. లైట్ తీసుకున్నారనుకోండి మొత్తం. ఓకే, ఏ ప్రాబ్లం అయినా లైట్ తీసుకుంటే మనకి అంత పోతే ప్రాణం పోయింది అంతే. కానీ జుట్టు విషయంలో ఏమవుతుంది, ప్రాణం కంటే విలువైంది మనోవేదన, చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, ఇంకా మీకు ఎవరీ స్టెప్ రిజల్ట్స్ అనేది లైవ్లోనే చూపించుకుంటూ వస్తున్నాము, మీరు చూడవచ్చు. ఓకే, చూడండి. ఓకే, సో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ప్రతిరోజు హెయిర్ చెక్కింగ్ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, ఒక్కరోజు చూస్తే నమ్మకం రాదు. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఏమైనా ఒక పని చేయాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం అనేది ఏ పని చేయొద్దు. ఓకే, నా కాన్సెప్ట్ అదే, ప్రోడక్ట్ యొక్క కాన్సెప్ట్ అదే, మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే. నమ్మకం లేనిది ఏ పని చేయొద్దు. ఒకవేళ చేస్తే దానివల్ల మనం లాస్ పోతే డబ్బులే పోతాయి ఎక్కడైతే. కానీ మీ జుట్టు విషయంలోకి వచ్చేసరికి డబ్బులు పోతే జుట్టు పోతాయి. ఓకే, ఇంకా ఇందులో మీకు హెయిర్ బెనిఫిట్స్ చూపిస్తున్నాము, హెయిర్ షైనింగ్ చూపిస్తున్నాము, చూస్తున్నారు కదా. హెయిర్ షైనింగ్ కానీ, స్మూత్నెస్ కానీ, షైనింగ్ కానీ మీకు మొత్తం చేంజ్ అవుతూ ఉంటే చూసుకోవచ్చు. ఓకే, సో నేనేం చెబుతున్నానంటే, మీకు ఒకటే కాన్సెప్ట్. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది మీకనేది మీరు చూడాలి. రెండోది, మీకు ఎవరైతే గొప్పగా మాట్లాడుతున్నారో వాళ్ళు నిజంగా వాడుతున్నారో లేదా. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్పగా మాట్లాడితే మీరు నమ్మొద్దు. వాడు చూపించమని చెప్పండి, ఒకసారి కాదు 4 సార్లు అడగండి. ఓకేనా, ఈ మాట నేను ఎందుకు చదువుతున్నానంటే, ఒకప్పుడు 4 years బ్యాక్ నేను మోసపోయాను. అప్పుడు నా ప్రోడక్ట్ లేదు 4 years బ్యాక్. ఓకే, ఈ శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ అనేదే లేదు 4 years బ్యాక్, ఆ తర్వాతే వచ్చింది. ఓకే, సో అప్పుడు నేను ఎలా మోసపోయానంటే, ఇలాగే కొంతమంది గొప్ప మాట చెప్పడం వల్ల ఇది నిజమేనేమో కొనుక్కొని వస్తే మోసపోయాను. ఓకే, అది. సో కంటితో చూసినవే మనం నమ్మాలి. రెండోది ఏంటో, కొంతమందికి కంటితో చూసినా కూడా నమ్మలేరు. ఇప్పుడు నా ప్రోడక్ట్ ఉంది, నేను ఎవ్రీ స్టెప్ రిజల్ట్ చూపిస్తున్నాను. హెయిర్ వాష్ చేసినప్పుడు రిజల్ట్ చూపిస్తున్నాను, కొమ్ము చేసినప్పుడు రిజల్ట్ చూపిస్తున్నాను. హెయిర్ ఇలా మారుతుందండి, ఇలా షైనింగ్ వస్తుంది, ఇంత స్మూత్ వస్తుంది, ఇలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసిన తర్వాత బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని ఎవ్రీ స్టెప్ రిజల్ట్ చూపించినా కూడా ఒక పక్కన కంటితో చూపిస్తూనే ఉంటారు. కొంతమంది కామెంట్లు అడుగుతూనే ఉంటారు, ఇది నిజమైన త్రూనేనా, ఇది నిజమైన రివ్యూ అయినా, ఇది జెన్యూన్ రివ్యూ అయినా అని. నీకు కరెక్ట్గా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, కింద కామెంట్లు కూడా చాలా ఉన్నాయి. ఓకేనా, సో కామెంట్లు కూడా ఉన్నాయి. కామెంట్లో పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు, ఇది నిజమైన త్రూనేనా అని. నిజమైన త్రూ కాకపోతే ఎవరు పెడతారండి? నా ఫ్రెండ్స్ పెడతారా లేదా నా బంధువులు పెడతారా? ఎవరు ఫ్రెండ్స్ బంధువులు ఎవరు హెల్ప్ చేయరు తెలుసా. మనం ఒక అడుగు పైకి వెళ్తుంటే కిందకి లాగే వాళ్ళు ఉంటారు, కానీ మా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్రెడీ మీకు అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకపోతే ఈ రోజు 10 రోజులు చెక్ చేసుకోండి. అది కూడా 1 సంవత్సరం చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న మీకు బెస్ట్ అయితే ఎవరైతే ఉంటారో, బంధువులు ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో, ఫ్రెండ్స్ అయితే అని ఎవరైతే ఫీల్ అవుతారో, వాళ్ళు నిజంగా మీ ఎదుగుదలను కోరుకుంటున్నారా లేదా, మీ మంచిని కోరుకుంటున్నారా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, వాళ్ళకి తర్వాతే మిమ్మల్ని అనుకుంటారు, అంతేగాని మన తర్వాతే మనకు ముందు వాళ్ళు అనుకోరు, వాళ్ళ తర్వాతే మనం అనుకుంటారు ఎవరైనా. ఓకే, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఒక 2 days బ్యాక్ ఎప్పుడు చూసాను, ఇది జెన్యూన్ రివ్యూనా అని ఏదో అడిగారు, నిజమైన రివ్యూ అని ఏదో అడిగారు ఎవరినో, వేరే కామెంట్ని వేరే వాళ్ళు అడిగారు, అందుకే సమాధానం చెప్పాను. ఓకేనా, ఒక ఆనందం వచ్చినప్పుడు దాని యొక్క సమాధానాన్ని కొంతమంది పంచుకుంటారు. ఓకే, లేదంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను పడ్డ ప్రాబ్లమ్ని ఇంకో వేరే వాళ్ళు పడకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అది అసలు మొత్తం పక్కన పెట్టేసి, అయితే కంటికి కనిపించే రిజల్ట్స్ని పక్కన పెట్టేసి మీరు ఇంకా గాల్లో దీపాలాగా ఆలోచిస్తున్నారంటే, మీరు బయట కనిపించే ప్రోడక్ట్ని, ఏ ప్రోడక్ట్ని మీరు నమ్మలేరు. ఓకేనా, వాళ్ళు నమ్మే ఇంకో జాతి ఉంటారు, చేతుల్లో బాటిల్ పట్టుకుని 100 రకాలుగా గొప్ప గొప్ప మాటలు చదువుతూ ఉంటారు చూసావా, వాళ్ళు ఉంటారు, నమ్ముతూ ఉంటారు, బోల్తా పడిపోతారు. ఓకే, సో నేనేం చెబుతున్నానంటే, ఇక్కడ నేను కొన్ని కాన్సెప్ట్ చదువుతూ ఉంటాను, చిన్న లాజిక్, నేను మీ షేమ్ అనే కోరికని చెబుతున్నాను. ఓకేనా, ఇక్కడ నా ప్రోడక్టే వాడమని నేను చెప్పట్లేదు.
మీరు కొన్ని రకాలుగా మోసపోతారు. అలా మోసపోతారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు అది ఎలా అయినా కొనేయచ్చు, కానీ ఒక హెయిర్ ప్రోడక్ట్ కొనేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్త. ఓకేనా. సో మనకి అక్కడక్కడ చాలా హోమ్ రెమెడీస్ అవుతూ ఉంటారు, లేదంటే రోజుకో బాటిల్ గురించి, రోజుకో ప్రోడక్ట్ గురించి, రోజుకో రెమెడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అదంతా యూట్యూబ్ వ్యూస్ కోసము, వ్యూస్ వస్తేనే డబ్బులు వస్తేనే వాళ్ళ జీవనాధారణ. ఓకేనా. అది కాదు, నమ్మండి. వాళ్ళు చెప్పినప్పుడు మీరు నమ్మండి. ఓకేనా. వాళ్ళు కొంతమంది మన మంచి కోసమే చదువుతారు, నమ్మండి. కానీ ఎప్పుడు నమ్ముతారంటే వాళ్ళు నిజంగా వాడు చూపించినప్పుడే మీరు నమ్మండి. ఒకటి కాదు, 2-3 సార్లు చూపించినప్పుడే నమ్మండి. ఓకే. ఇక్కడ మా ప్రాసెస్లో మా ప్రోడక్ట్, మా ఛానల్ యొక్క స్పెషల్ ఏమిటంటే ఒకే ప్రోడక్ట్ని ఒకే పర్సన్ అని అన్ని రోజులు చూపించడం వల్ల మీకు ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఇక్కడ డైలీ సిట్టింగ్లో ఆ పర్సన్ ఉండరు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా దువ్వెనలో జుట్టు ఉండిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మొట్టమొదటి రీజను దాని యొక్క ఫలితము దువ్వెనలో జుట్టు ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఈరోజు నా ఛానల్లో నా ఒక వీడియో చూసినప్పుడు మీరు ఏం చేస్తారంటే నమ్మకం అనేది ఒకేసారి రాదు కాబట్టి బ్యాక్కి వెళ్ళి 2-3 వీడియోలు చూడండి, ఇంకా రాకపోతే ఇంకా ఎక్కువ చూడండి. కానీ నమ్మకం రాకుండా ప్రొడక్ట్ కొనొద్దు, నా దగ్గర ఎక్కడ కొనొద్దు. ఓకే. సో అందరితో పోల్చుకుంటే నేను గొప్పే, శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ గొప్పే. చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి ఇక్కడ, మనకి కంటి ముందు కనిపించే ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ కూడా ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు ఎక్కడ ఏ ప్రోడక్ట్లో కూడా ఎవరు కూడా మీకు చూపించలేదు ఇప్పుడు వరకు. నేను మళ్ళీ చదువుతున్నానండి, మనకి కంటికి కనిపించే ప్రోడక్ట్లు, హెయిర్ ప్రోడక్ట్లు చాలా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్లు కూడా మనకి కంటికి కనిపించే ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కూడా ఇప్పటి వరకు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. ఓకే. అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, అసలు వాడిన తర్వాత ఎలా ఉంటుంది, దువ్వినప్పుడు ఎలా ఉంటుంది, ఎవరు చూపించలేదు ఇప్పటి వరకు. సో మేము చూపిస్తున్నాం. మా కాన్సెప్ట్, మా ప్రోడక్ట్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. ఓకే. సో ఎంతోమందికి ఈ ప్రోడక్ట్ రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, ఈ రిజల్ట్స్ కూడా మీకు చాలా న్యాచురల్గా చూపిస్తున్నాం, ఎక్కడ చూపించట్లేదు. సో జీరో హెయిర్ ఫాల్ ఆల్రెడీ చూపించేసాము మీకు. ఓకేనా. జీరో హెయిర్ ఫాల్ ఆల్రెడీ చూపించేసాము, వీటిలో బెనిఫిట్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించాము. ఓకే. ఇంకా మనము మీకు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది చాలా చూపిస్తున్నాం. ఓకే. సో నేను మళ్ళీ చదువుతున్నా, ఒక ప్రోడక్ట్ మీద ఒకే పర్సన్స్ వాళ్ళే డెమో చేస్తుంటే అది రిజల్ట్స్ ఉంటేనే చేస్తాం. మన ఇంట్లో కూర మనకి నచ్చితేనే మనం తింటాం, నచ్చపోతే ఎక్కడ పడేస్తాం, బయట పడేసి బయట నుంచి తెచ్చుకుంటాం. అవునా కదా. నేను చిన్న ఎగ్జాంపుల్ చదువుతున్నాం, మన ఇంట్లో కూర మనకి నచ్చితేనే మన ప్లేట్లో పెట్టుకుని తింటాం, నచ్చపోతే ఏం చేస్తాం, డబ్బులు పోయినా పర్వాలేదు కానీ బయట నుంచి ఏదో ఒక ఫుడ్ తెచ్చుకుని తిందాం అనుకుంటాం, ఎందుకంటే మనకి మంచి కావాలి. అలాగే ఇక్కడ కూడా మనకి మంచిగా ఉంటేనే ఇక్కడ డెమో చేస్తున్నాం. ఇక్కడ మంచిగా లేకపోతే ఏం చేస్తాం, బయట వాళ్ళని ఒక 10 మందిని తెచ్చుకొని సిట్టింగ్ చేసి టేబుల్లో చేతులు పెట్టి వాటిలో చేతులు పెట్టి చూపించేవాడిని. ఎందుకు? ప్రమోషన్ కావాలి నాకు. ఓకే. సో ప్రమోషన్ కావాలి, ప్రోడక్ట్ బయటకు వెళ్ళాలంటే ప్రమోషన్ కావాలంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిట్టింగ్లో మా పర్సన్స్ ఉన్నారు. అదే రిజల్ట్స్ లేవు, దీనివల్ల నాకు నమ్మకమే లేదు, రిజల్ట్సే లేవు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయేమో అనుకుంటే డబ్బులు పోతే పోనీ 10 మంది అమ్మాయిలు వర్షం నిలబెట్టి గాల్లో జుట్టు లేపేవాడిని, చేతుల్లో బాటిల్ పెట్టి గొప్ప మాటలు తెప్పించి. ఓకే. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, రిజల్ట్స్ ఉంటేనే అది మనం అనుభవిస్తాం, రిజల్ట్స్ లేకపోతే అది కొద్దిగా డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, దాని జోలికి మనం వెళ్ళాం. డబ్బు పోతే పోనీగా మనకి దీని జోలికి మనం వెళ్ళాం. చిన్న లాజిక్ చెప్పాను. ఓకేనా. సో మా ప్రోడక్ట్ వాడిన వాళ్ళకి చిన్నగా లాజిక్ చెబుతున్నాను. ప్రోడక్ట్ రిజల్ట్స్ అనేసరికి చాలామందికి 1 డే రిజల్ట్స్ చాలామందికి వస్తున్నాయి. ఓకే. ప్రోడక్ట్ రిజల్ట్స్ అనేసరికి 1 డే రిజల్ట్స్ అనేది చాలామందికి వస్తున్నాయి. ఓకే. కానీ కొంతమందికి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి, కొంతమంది స్లోగా వస్తుంటాయి, కొంతమందికి ఎంత కాబట్టి రిజల్ట్స్ చూపిస్తూ ఉంటాయి. సో ఈ డిఫరెంట్ చూపించడం అనేది ఒక వేరియేషన్ ఉంటుంది. ఓకేనా.
సో కొంతమంది ఫాస్ట్గా రావడానికి రీజన్స్, కొంతమందికి వన్ డే రిజల్ట్స్ రావడానికి, కొంతమందికి స్లోగా రావడానికి రీజన్స్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టే రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక టైఫాయిడ్ జ్వరానికి 2 రూపాయల ట్యాబ్లెట్ ఇస్తే సరిపోతుంది, పారాసెటమాల్. అదే టైఫాయిడ్ జ్వరానికి దానికి ఒక కేరింగ్ తీసుకోవాలి, దానికి ఒక మెడిసిన్ అనేది వేరే ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఆ జ్వరం తగ్గడానికి ఈ జ్వరం తగ్గడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ 2 జ్వరాలే. కానీ మనం దీనే కదా నెగ్లెక్ట్ చేసామనుకో ఆ జ్వరాల ప్రాణం పోతుంది, ఈ జుట్టు విషయంలో జుట్టే పోతుంది మొత్తం. ఓకేనా? రిజల్ట్స్ అనేసరికి కొంతమంది ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, వాళ్ళతో మనం డిఫరెన్స్ పోల్చుకోకూడదు. మనమేంటి, మన ప్రాబ్లం ఏంటి, మనం వాడుకోవడమే. ఓకేనా? సో ఇదంతా కాదు, మీకు పక్కన వాళ్ళతో వేరియేషన్ చూసుకుంటూ, పక్కన వాళ్ళతో డిఫరెన్స్ చూసుకుంటూ, ఏదో మా ఇంటి పక్కన వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తానే నేను కంటిన్యూ చేస్తాను, ఆ ఆలోచన చాలా రాంగ్. ఓకే? ఆ ఆలోచన చాలా రాంగ్. మా ఇంటి పక్కన వాళ్ళు వాడుతున్నారు, నా ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తేనే అప్పుడు నేను కంటిన్యూ చేస్తాను ఆలోచనతో కొంతమంది ఉంటూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏ ప్రోడక్ట్ వాడలేరు. ఓకేనా? ఎందుకు వాడలేరని చెబుతాను చూడు. మన ఇంట్లో ఒక కూర వండుకుంటేనే నలుగురికి 4 రకాలుగా టేస్ట్ వస్తూ ఉంటుంది, మన 4 రకాలుగా చెప్పిద్ది. ఒకడికి మంట అంటారు, ఒకటి ఉప్పు కారం తక్కువైంది అంటాడు, ఒకటి అసలు మసాలా తక్కువైంది అంటారు. అంటే మన ఇంట్లో ఒక గిన్నెలో వండిన కూరే మన ఇంట్లో 4 మనుషులకి 4 రకాలుగా టేస్ట్లు చెబుతూ ఉంటుంది. ఓకే? అప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఏవైతే తక్కువైందో దాన్ని చూసుకునే మనం ఒక ముందుకు కావాల్సింది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం తింటాం. అలాగే ఇక్కడ మా ప్రోడక్ట్లో కూడా శ్రీగణ్ హైబ్రిడ్స్ కూడా కాన్సన్ట్రేట్ లెవెల్స్ అనేది చేంజ్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ మంత్ ఒకలాగా ఇస్తాము, సెకండ్ మంత్ ఒకలాగా ఇస్తుంటాము. అలాగే మీరు ఫస్ట్ మంత్ వాడిన తర్వాత మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, మిమ్మల్ని ప్రోడక్ట్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటుంది, సో దాన్ని చేసుకునే మీకు నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్ కాన్సన్ట్రేట్ లెవెల్స్ మొత్తం చేంజ్ చేసి మీకు ఇస్తూ ఉంటాం. ఓకేనా? సో అక్కడ కర్రీలో మనకి ఏమైతే తక్కువైందో మనం ఏమైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్నామో ఇక్కడ మా ప్రోడక్ట్లో కూడా మీరు ఫస్ట్ మంత్ వాడిన తర్వాత మీకు ఎంతవరకు రిజల్ట్స్ వచ్చింది దాన్ని బేస్ చేసుకునే మీకు నెక్స్ట్ మంత్ అనేది మన ప్రోడక్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసి పంపిస్తాం. ఈ శ్రీగణ్ హైబ్రిడ్లో ఉన్న ఏకైక స్పెషల్ ఇదే, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే? సో ఒక ప్రోడక్ట్ వాడేటప్పుడు నా ఇంటి పక్కన వాళ్ళు వాడుతున్నారు, ఇప్పుడు నేనే చాలామందికి మా ఇంట్లో మా ప్రోడక్ట్ చాలామంది ఒకే ఫ్యామిలీలో చాలామంది వాడుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే నాకే నవ్వు వచ్చింది. ఒకసారి జస్ట్ లైట్ తీసుకుంటూ ఉంటాను. ఓకేనా? సార్ మేమిద్దరం ఇప్పుడు అక్క చెల్లి ఇద్దరు ఉన్నారు అనుకోండి, అక్క చెల్లి ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు ఒకేసారి తెప్పించుకొని వాడుకున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, మా అక్కకి చాలా రిజల్ట్స్ త్వరగా వచ్చినాయి సార్, నాకు స్లోగా వచ్చినాయి, కానీ నేను వాడిన అన్ని వాటిలో కలిపి బెస్ట్ అంటారు. సో వాళ్ళిద్దరూ అక్క చెల్లి ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళే కదా, ఒకే వాటర్ వాడుతున్నారు కదా, తలస్నానం కూడా. సో రిజల్ట్స్ అనేసరికి వేరియేషన్ డిఫరెంట్ వచ్చింది. డిఫరెంట్ ఎందుకు వచ్చిందంటే వస్తాయి, ఎందుకురా వస్తాయి. ఇప్పుడు మన ఇద్దరికి ఆకలేస్తుంది, ఒక 10 మంది కూర్చొని భోజనం తింటున్నాము, ఒకడు త్వరగా తింటాడు, ఒకడు స్లోగా తింటాడు, ఒకడు త్వరగా ఎక్కువ తిన్నా కడుపు నిండదు, ఒకడికి తక్కువ తిన్నా కడుపు నిండదు. సో ఒకరితో పోల్చుకోకూడదు ఒక మాటలో చెప్పాలంటే. సో రిజల్ట్స్ అనేసరికి ఓకే మనం బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా ఆధారపడి ఉంటాయి. ఓకే? ఇప్పుడు సపోజు ఒక మొక్కకి బయట నుంచి వచ్చే సూర్యరశ్మి ఎంత ఇంపార్టెంటో కింద నుంచి వాటర్ తీసుకోవడం కానీ అంత ఇంపార్టెంట్ కదా. ఓకేనా? అలాగే ఈ ప్రోడక్ట్ వాడేవాళ్ళు కూడా ఇప్పుడు అక్క చెల్లి ఇద్దరు మధ్య డిఫరెన్స్ చెప్పాను కదా, అక్కకి త్వరగా రిజల్ట్స్ వచ్చింది, చెల్లికి స్లోగా రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఇద్దరు ఎక్స్టర్నల్గానే ప్రోడక్ట్ వాడుతున్నారు, ఇద్దరికి ఒకేలాగా అప్లై చేస్తున్నారు, ఇద్దరికి ఒకేలాగా పోస్ట్ చేస్తున్నారు, కానీ అక్కకి ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చినాయి, చెల్లికి స్లోగా రిజల్ట్స్ వచ్చినాయి. కానీ అన్ని ప్రోడక్ట్తో పోల్చుకుంటే మీ ప్రోడక్ట్ బెస్ట్ సార్ అని ఒకరు పర్సనల్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను అన్నాను, సార్ ఇలా ఇద్దరం ఒకేసారి కంటిన్యూ చేసాము, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది రిజల్ట్స్ అనేసరికి అంటే, సో మీరిద్దరూ మా ప్రోడక్ట్ మీద బేస్ అయి ఉన్నారు, ఓకే మా ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు ఎక్స్టర్నల్గా బాగా యూజ్ అవుతుంటుంది, కానీ ఇద్దరు తీసుకునే ఫుడ్లు డిఫరెన్స్ ఉంటాయి కదా. ఓకేనా? ఇద్దరు తాగే ఫుడ్లు కానీ జ్యూసులు కానీ లేదంటే బయట తినే వస్తువులు కానీ సంథింగ్ వాళ్ళ యొక్క దినచర్యలు అనేది డిఫరెన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే? నిద్రపోయే టైమింగ్స్ కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్లు కానీ
ఓకే, నేను మళ్ళీ చదువుతున్నా. ఇద్దరు అక్క చెల్లి డిఫరెన్స్ చదువుతున్నాను లైవ్లో. నా ప్రోడక్ట్ వాడిన తర్వాత నేను ఎగ్జాంపుల్ చదువుతున్నాను. ఇద్దరు ఒకేసారి వాడారు. అక్కకి ముందు రిజల్ట్స్ వచ్చినాయి, చెల్లికి లేట్గా రిజల్ట్స్ వచ్చినాయి. కానీ అన్ని ప్రోడక్ట్లు పోల్చుకుంటే మీ ప్రోడక్ట్ చాలా చాలా బెస్ట్ ఉందని పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. ఇలా ఇద్దరికి వేరియేషన్ రిజల్ట్స్ ఎందుకు వచ్చినాయి అంటే చెబుతున్నాను. ఇద్దరు ప్రోడక్ట్ ఒకేలాగా వాడారు, ఇద్దరు ఒకేలాగా కంటిన్యూ చేశారు, ఇద్దరు వాడారు. కానీ మీరు ఎక్స్టర్నల్గా వాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, మీరు బాడీలో పరంగా తీసుకునే దినచర్యలు కానీ, మీ టైమింగ్స్ కానీ, మీ తినే ఫుడ్లు కానీ, తాగే డ్రింకులు కానీ అన్నీ వాటిని బేస్ చేసుకుని కూడా అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఎందుకంటే ఒక మొక్కకి సూర్యరశ్మి నుంచి వచ్చే మొత్తం ఎంత ఇంపార్టెంటో కింద నుంచి వాటర్ తీసుకోవడం కూడా వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే మీరు ప్రోడక్ట్ వాడుకోవడం ఎంత ఇంపార్టెంటో. ఓకే, అన్ని ప్రోడక్ట్లు కొంటే ఈ ప్రోడక్ట్ అనేది మీకు బెస్ట్గానే అనిపిస్తుంది. 1 day రిజల్ట్స్ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాయి. ఓకే, చాలా ప్రోడక్ట్లు వాడారు, అన్ని ప్రోడక్ట్ కంటే మా ప్రోడక్ట్ బెస్ట్ అని చెప్పారు, అంతా అయిపోయింది. కానీ రిజల్ట్స్ డిఫరెన్స్ వచ్చేసరికి అడిగితే నేను చెప్పాను, మీ యొక్క దినచర్యలన్నీ టైమింగ్స్ కానీ ఫుడ్లు కానీ అన్నీ వేరియేషన్ ఉంటాయి, నీ వేరే ఉంటాయి, అన్నీ ఈక్వల్గా అవ్వవు కదా. సో రిజల్ట్స్ కూడా అన్నీ ఈక్వల్గా ఎలా వస్తాయి? సో మనం తినే ఫుడ్లు కానీ, దినచర్యలు కానీ, నిద్రపడే టైమింగ్స్ కానీ, ఇలా మన అలవాట్లు కానీ ఇవన్నీ బేసిస్ని కూడా గ్రోత్లు అనేది డిఫరెన్స్ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొత్తం తెలుసుకోవాలి. ఓకే, ఇంత మంచి ప్రోడక్ట్ వాడుతున్నాను అయినా నాకు వేరే దినచర్యలు అవసరమా, మంచి ఫుడ్ అవసరమా, అన్నీ అవసరమా అంటే మొక్క వాటర్ తీసుకుంటుందని బయట నుంచి సూర్యరశ్మి రాకపోతే ఉపయోగాలు ఉంటాయా? లేదంటే సూర్యరశ్మి అన్నీ ఇస్తుంది అంటే అన్నీ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ ఇస్తుంది అని కింద నుంచి వాటర్ తీసుకోకపోతే మొక్క ఉంటుందా? ఓకే, ఇది మొత్తం ఒకదానికి ఒక బేసే ఉంటాయి. ఓకే, సో మొత్తం ఎగ్జాంపుల్ ఎందుకు చెబుతున్నానంటే మీకు తెలియని కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవ్వడమో, ప్రోటీన్ లోపం రావటమో, ఐరన్ లోపం రావటమో, ఇలాంటి మొత్తం డిఫరెన్స్ ఉంటాయి. ఇవి మొత్తం మన కంటికి కనిపించినవే మనకి హెయిర్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఓకేనా? కంటికి కనిపించినప్పుడు మనం ఏం చేస్తామో, జ్వరమో, తలనొప్పి, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ఎలక్ట్ అయిపోతామో దాని ట్రీట్మెంట్ తీసేసుకుంటాం. ఓకే, ఇక్కడ మేము ఇచ్చే ప్రోడక్ట్ ఏంటంటే మీ హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి, ఇక్కడ మీకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాయి, అందుకే మీకు కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి, ఉన్న హెయిర్స్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి, డాండ్రఫ్ ప్రాబ్లమ్ మొత్తం మీకు క్లియర్ అవుతూ ఉండడానికి మెయిన్ రీజన్ ఇవి ప్రోడక్ట్ యొక్క స్పెషల్స్ అవే. ఓకే, సో అక్క చెల్లి ఇద్దరి మధ్య ఒక డిఫరెంట్గా చెప్పాను, అది నిజంగానే ఉంటుంది. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ప్రోడక్ట్ వాడుకునే వాళ్ళు, సో మా ఇంటి పక్కన ఈ ప్రోడక్ట్ వాడుతుంది శ్రీగణ హెయిర్ ప్రొడక్ట్స్, వాళ్ళకి రివ్యూస్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను అనుకుంటారు. లేదంటే మా ఊరి పక్కన ఒక అమ్మాయి వాడుతుంది, వాళ్ళు కంటిన్యూ వస్తే నేను వాడుకుంటాను అనుకుంటారు. సో ఒకరితో పోల్చుకోకూడదు. ఓకే, వాళ్ళకి రిజల్ట్స్ రాలేదనుకోండి, మీరు ఇంత మంచి ప్రోడక్ట్ మీరు మిస్ అయినట్టే. ఓకేనా? అది ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదంటే వాళ్ళ యొక్క దినచర్యలు కూడా ఏదో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు నిద్రపోయే టైమింగ్స్ కానీ, లేదంటే తీసుకునే ఫుడ్లు కానీ, లేదంటే వాళ్ళ ఆలోచనలు కానీ, టెన్షన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుద్ది. మీ అందరికి తెలుసా? ఓకేనా? ఈ మొత్తం బేస్ ఏమంటే ఉంటాయి, వీటినన్నింటినీ మనం బేస్ చేసుకుని మీకు ఫస్ట్ మంత్ ఏ మాత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ మాత్రం ఫీడ్బ్యాక్ వస్తుంది, వాటిని మనం బేస్ చేసుకునే మీకు మీ సెకండ్ మంత్ ప్రోడక్ట్ అంటే ఎంతవరకు ఇవ్వాలి మేము డిసైడ్ అవుతూ ఉంటాం. ఓకే, ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, మనం కర్రీ వండుకుంటామో ఆ కర్రీ మనకి 4 రకాలుగా రుచులు చూపుతూ ఉంటుంది, టేస్ట్లు చూపుతూ ఉంటుంది. సో ఎవరికి ఏదైతే తక్కువైంది అనిపిస్తుందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. తర్వాత ఈ ప్రోడక్ట్ కూడా అంతే, మీకు ఫస్ట్ మంత్ మీరు వాడుకున్న తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, మీకు ఎంత వరకు ఫీడ్బ్యాక్ వస్తుంది, అవి మొత్తం మనం బేస్ చేసుకుని మీకు సెకండ్ మంత్ ఇవ్వడానికి. అందుకే శ్రీగణ హెయిర్ ప్రొడక్ట్స్లో ఈ పర్సంటేజ్లో కాన్షియస్ లెవెల్స్ అని ఆయిల్స్ అని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక ట్యాబ్లెట్ ఒక రోగం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఈరోజు కొద్దిగా జ్వరం తగ్గిందండి, ఇంకా కొద్దిగా తగ్గిపోయిందని ఇంట్లో కూర్చుంటారా, లేదంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అదే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈరోజు వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నామన్నా, నేను ఇంజక్షన్ చేశారు కదా, ఈరోజు కొంచెం పర్వాలేదు సార్ అని దానికి బెటర్ అడుగుతారు మీరు. ఓకేనా? అది కాకుండా మీరు అక్కడికి వెళ్ళకుండా మళ్ళీ మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు స్టార్టింగ్ నుంచి. ఓకేనా? మీ టెంపరేచర్ ఎంత ఉంది అన్నీ
మళ్ళీ మీకు కొత్త ఓపీ రాస్తారు, అన్నీ రాస్తారు, మళ్ళీ మొదలుకు వస్తారు వాళ్ళు. అదే మీరు పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? సో మీరు ఎక్కడ దాకా రీచ్ అయ్యారో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఒక ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎక్కడైతే వచ్చారో, ఎక్కడి వరకు రీచ్ అయ్యారో, ఎక్కడి వరకు అయితే మీకు ఫలితాలు వచ్చినాయో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. అదే మీరు అక్కడ మానేసి ఒక రోజులో మీకు రిజల్ట్స్ రాలేదని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టెప్కి వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ గేట్ దింగి స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని. గేట్ దగ్గరికి వెళ్ళి ఓపీ రమ్మంటారు, అక్కడి నుంచి మళ్ళీ అంటారు, అక్కడి నుంచి 4 స్టెప్పులు వేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పిలుపుతారు. అది ఓకే. సో నేనేం చెబుతున్నాను అంటే, అక్క చెల్లి ఇద్దరు టాపిక్ కూడా చెప్పాను. ఓకే, ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది చాలా క్యాజువల్గా ఆలోచిస్తారు, చాలా చీప్ మెంటాలిటీగా ఆలోచిస్తూ ఉంటారు. మా ఇంటి పక్కన వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళకి రిజల్ట్స్ వస్తేనే నేను కంటిన్యూ చేద్దామని. అదే నువ్వు కంటిన్యూ చేస్తే నీకు ఫాస్ట్గా రావచ్చామో, వాళ్ళకంటే బెస్ట్గా రావచ్చామో. ఓకే, ఇప్పుడు ఇందాక నేను అక్క చెల్లి ఇద్దరు టాపిక్ కూడా చెప్పాను. అది అక్కకి ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చినాయి, చెల్లికి స్లోగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇద్దరు ఒకేసారి కంటిన్యూ చేశారు. అదే అక్క తనతో పాటు కంటిన్యూ చేయకుండా నా చెల్లి వాడిన తర్వాత నేను వాడచ్చులే అని అక్క ఫిక్స్ అయిపోయినడితే చెల్లికి వచ్చిన రిజల్ట్స్ చూసి అక్క డిసప్పాయింట్ అయ్యేది. ఓకేనా? సో మా చెల్లి చాలా రోజుల మాట వాడుతుంది, రిజల్ట్స్ అంతగా అనిపించట్లేదు, రిజల్ట్స్ అనిపించట్లేదు అంటే, సో అక్క ఇంత మంచి రిజల్ట్స్ మిస్ అయ్యేది కదా. ఓకే, ఇది ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా నాకు ఈ ఫీడ్బ్యాక్ వచ్చింది, అందుకే ఈ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. ఓకే, సో ఒక పక్కన వాళ్ళతో మన ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా ఎందుకండి? మన ఇంట్లో ఒక కర్రీ వండుకున్నప్పుడు మన ఇంట్లో 4 ఉంటాము, 2-3 నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. నచ్చలేదని వాడు బయటకు వెళ్ళిపోతారా? లేదా తినడం మానేస్తారా? ఇది మీ ఆలోచన, వదిలేస్తున్నాను నేను. ఓకేనా? సో రిజల్ట్స్ అనేది పక్కన వాళ్ళ మీద ఎప్పుడు బేస్ అవ్వకూడదు, పక్కన వాళ్ళని ఎప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. ఓకేనా? అలా తీసుకున్నడితే ఈరోజు ఆ అక్క పెద్ద మంచి రిజల్ట్స్ మిస్ అయ్యేది. చెల్లి మొదటగా వాడినట్టే చెల్లితో పాటు అక్క కూడా కంటిన్యూ చేయకపోతే చెల్లికి రిజల్ట్స్ స్లోగా వచ్చినాయి. అంటే అన్ని ప్రోడక్ట్లు కంటే బెస్ట్గానే అనిపించిందని చెప్పింది. కానీ నాతో పోల్చుకుంటే మా అక్కకి ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చినాయి ఎందుకు అని ఒక ప్రశ్న కూడా వేసింది. ఓకే, ఈ ప్రశ్న మీకు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, రిజల్ట్స్ అనేసరికి పక్కన వాళ్ళతో వేరియేషన్ చూసుకోకూడదు, డిఫరెన్స్ చూసుకోకూడదు. రిజల్ట్స్ ఫాస్ట్గా స్లోగా రిజల్ట్స్ రావడానికి మెయిన్ రీజన్ మనం తీసుకునే ఫుడ్లు, డ్రింకులు, మన దినచర్యలు. ఓకేనా? మనం సెల్ ఎక్కువగా వాడటాలు, నైట్ నిద్రపోకుండా ఉండటాలు, చాటింగ్లు చేయటాలు, ఫోన్స్కి మాట్లాడటాలు, చెవి దగ్గర ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడటాలు, చెవి దగ్గర ఫోన్లు పెట్టుకుని మాట్లాడటాలు, నిద్ర లేకుండా ఉండటాలు, ఈ మొత్తం హెయిర్ ప్రాబ్లమ్కి దారితీస్తాయి. ఓకే, ఈ మొత్తం ఇప్పుడు నేను చెప్పిన మొత్తం హెయిర్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. ఓకే, మీరు హెయిర్ రిజల్ట్స్ అనేది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి. ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ పర్సన్కి స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను.